నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప 2 టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇక తాజాగా ఈ సినిమాలో 6 నిమిషాల ఎపిసోడ్ కోసం చేసిన ఖర్చు వైరల్ గా మారింది. ఐకాన్ స్టార్ అర్జున్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 పై భారీ అంచనాలే ఉన్నాయి. లేటెస్ట్ గా బన్నీ బర్త్డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేసి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ టీజర్ కు నెక్స్ట్ లెవెల్ అనేలా రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ ను షేక్ చేశాడు పుష్పగాడు. ఇక్కడి నుంచి పుష్పగాడిపై అంచనాలు పీక్స్ కు వెళ్లిపోయాయి. ఆగస్టు 15 ఎప్పుడొస్తుంది, పుష్ప 2 సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇక అంతకు మించి అన్నట్లుగానే ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. అమ్మవారి గెటప్ సీక్వెన్స్ కోసం బన్నీ ఏకంగా 51 టేకులు తీసుకున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు జాతర సీన్ కోసం ఏకంగా 60 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సినిమాలో గంగమ్మ తల్లి జాతర సీన్ 6 నిమిషాల పాటు ఉంటుందట. ఈ ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. ఇక దీంతో ఈ సీన్ కోసం మేకర్స్ ఏకంగా 60 కోట్లు ఖర్చు చేయడంతో పాటు 30 రోజుల పాటు షూటింగ్ జరిపారట. అందుకే జాతర సీక్వెన్స్ ను టీజర్ గా రిలీజ్ చేశారని చెప్పవచ్చు. అయితే 6 నిమిషాల కోసం 60 కోట్లు ఖర్చు చేశారంటే పుష్ప 2 సినిమాను మేకర్స్ ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక గతంలోనే మైత్రి మూవీ మేకర్స్ వారు సుకుమార్ కు అన్లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చారు అనే టాక్ కూడా వచ్చింది. అది ఇప్పుడు టీజర్ తోనే తెలిసిపోయింది. మరి ఈసారి పుష్పరాజ్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడు చూడాలి. మరి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ లో మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని